నమస్కారం అండి. మనం ఇప్పుడు తిరుమల శ్రీ గారు రాసిన డౌరీ కళ్యాణం అనే కథను విందామా? ఆశయం నా శ్వాస, ఆదర్శం నా ఊపిరి, ప్రేమికుల్ని విడదీయటం పాపం అనుకునేవారిలో నేను ప్రథముణ్ణి అన్నాడు కుక్కుటేశ్వరరావు. శ్వాస ఊపిరి రెండూ ఒకటేనేమో నాన్న అన్నాడు చంద్రం తండ్రి చెవిలో. అయితే అయ్యాయిలేరా, ఎఫెక్ట్ కోసం అలా అన్నానులే అన్నాడు కుక్కుటేశ్వరరావు మెల్లగానే. ఆశయం, ఆదర్శం వంటి పెద్ద మాటలు నాకు తెలియదు కానీ నా కొడుకు అభీష్టాన్ని నెరవేర్చాలనే ఇంగితం మాత్రం ఉంది అన్నాడు పరమేశ్వరరావు నవ్వుతూ. పరమేశ్వరరావు కొడుకు రఘు, కుక్కుటేశ్వరరావు కూతురు జలజ ప్రేమించుకున్నారు. 2 ఏళ్ల యూనివర్సిటీ ప్రేమ. డిగ్రీలు చేతికొచ్చి రఘుకి జాబ్ కూడా రావడంతో పెళ్లి ప్రస్తావనకు దారితీసింది. మధ్యతరగతికి చెందిన పరమేశ్వరరావుకి ఓ కూతురుంది. ఈ కట్నాల జగతిలో కూతురు పెళ్లి చేయడం కొంచెం కష్టమే అతనికి. అయితే కొడుక్కి కట్నం తీసుకుని అది కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేసేస్తే సరి. ఈ మాత్రానికే బెంబేలు పడిపోతావేమిటోయ్ అని ఇటు బంధువులు అటు స్నేహితులు అనడంతో అది బాగానే ఉందనిపించింది. కానీ కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించానని ఆమెనే పెళ్ళాడతానని చెప్పడంతో కాదనలేకపోయాడు. ఎంత ప్రేమ వివాహమైనా పిల్ల తండ్రి కాస్తో కూస్తో కట్నం ఇవ్వకపోతాడా అనుకున్నాడు. అయితే కుక్కుటేశ్వరరావు ఘటికుడు. కొడుక్కి కట్నం తీసుకోవాలి, కూతురికి కట్నం ఇవ్వకూడదు అన్న తరహా మనిషి. రఘు తన కూతుర్ని ప్రేమించాడని అతని పెద్దలు అందుకు వ్యతిరేకులు కారని తెలియడంతో రాజకీయం ఆడాడు. కట్నం అనండి, కానుకలనండి, కూతురికి అంతో ఇంతో ఇచ్చి పంపాలని ఏ తండ్రికైనా ఉంటుంది బావగారు. కాకపోతే ఇది ప్రేమ వివాహం. నేనేమైనా ఇస్తే వారి ప్రేమను అవమానించినట్టు అవుతుంది. అందుకే మా అమ్మాయికి కట్నం ఇవ్వదలుచుకోలేదు నేను అన్నాడు కుక్కుటేశ్వరరావు నిస్సిగ్గుగా. పరమేశ్వరరావు అవాక్కయ్యాడు. అక్కడికి కూతురి పట్ల తాను నిర్వహించవలసిన బాధ్యతను గూర్చి పరోక్షంగా ప్రస్తావించాడు కూడాను. ఏమీ అర్థం కానట్టే ప్రవర్తించాడు కుక్కుటేశ్వరరావు. పరమేశ్వరరావు ఏమీ అనలేకపోయాడు. రఘు జలజల వివాహం జరిగిపోయింది. పైసా కట్నం ఇవ్వకుండా కూతురు పెళ్ళి సజావుగా జరిపించినందుకు తనను తానే అభినందించుకున్నాడు కుక్కుటేశ్వరరావు. కొడుక్కి మాత్రం మంచి కట్నం ఇచ్చే సంబంధం కోసం వల విసిరాడు. ఈ లోపున కొడుకు తన అల్లుళ్లాగా పిచ్చి పనేదైనా చేస్తాడేమోనని ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయమోకు, మనకు కిట్టుబాటు కాదు, బోలెడు తగలేసి చదివించాను నిన్ను, నాకు నచ్చిన అమ్మాయితో నీ పెళ్లి జరిపించే పూచి నాది అంటూ చంద్రం ముందు కాళ్లకు బంధం వేశాడు. చంద్రం మెతక మనిషి. అలాగే నాన్న అంటూ తలూపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జలజకు అన్నను చూస్తే గంగిరెద్దు గుర్తుకొచ్చింది. కొడుక్కి ఎన్నో సంబంధాలు చూశాడు కుక్కుటేశ్వరరావు. అమ్మాయి అందంగా ఉంటే సంగీతం రాదని వద్దన్నాడు. సంగీత సరస్వతి అయితే అందం లేదన్నాడు. రెండూ ఉంటే మరేదో కొరత చూపించేవాడు. రంగు లేదనో, పొంగు లేదనో, హంగు లేదనో ఏదో ఒక వంకబెట్టి వచ్చిన సంబంధాలన్నీ తిప్పికొడుతున్నాడు. నిజానికి చంద్రానికి తాను చూసిన అమ్మాయిలందరూ బాగానే కనిపించారు. వాళ్ళంతా తండ్రికి ఎందుకు నచ్చలేదో అర్థమయ్యేది కాదు. ఓసారి జలజతో ఆఫీసులో అంతా ముదురు బెండకాయ అని నిక్నేమ్తో పిలుస్తున్నారే నన్ను అంటూ వాపోయాడు 35 ఏళ్ల చంద్రం. మరి కొన్నాళ్ళు ఇలాగే సాగిందంటే పెళ్లి చూపుల కొడుకుగా మిగిలిపోతావే తప్ప నువ్వెప్పటికీ పెళ్లి కొడుకు కాలేవురా అన్నయ్య. చదువుకున్నావు, చక్కటి ఉద్యోగం చేస్తున్నావు, జీవిత భాగస్వామి విషయంలోనైనా కాస్త స్వతంత్రంగా ప్రవర్తించరా అంటూ సన్నగా అన్నను మందలించిందామె. అన్నగారి నిశ్చితార్థపు సమయంలోనూ పెళ్లిలోనూ చంద్రాన్ని చూసిన రఘు చెల్లెలు సంధ్యకు అతని పైన సదభిప్రాయం ఏర్పడింది. ఓసారి జలజతో, వదినా, మీ అన్నయ్య నాకు నచ్చాడు, ఇది ప్రేమ అనను, అతనంటే నాకు ఇష్టం అంతే, అతనికి ఇష్టమైతే అతని ఇల్లాలని కావాలనుకుంటున్నాను నేను అంటూ సిగ్గుకు కాసేపు ముసిగేసి తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆ ఆలోచన జలజకు ఉంది. కానీ తండ్రి సంగతి ఎరిగున్నందున
ఆ ఆలోచనను తనలోనే అణుచుకుంది. ఇప్పుడు ఆడపడుచు తనంతట తానుగా తన అభీష్టాన్ని వెలిబుచ్చటం సంతోషం కలిగించింది. ఆ విషయం భర్తతో చెప్పింది. అతను తల్లిదండ్రులతో చెప్పాడు. అప్పటికే కూతురికి సంబంధాలు చూస్తున్నారు వాళ్ళు. చంద్రం వారి దృష్టిలో ఉన్నా కుక్కుటేశ్వరరావు తత్వానికి జడిసి వెనుకాడాడు పరమేశ్వరరావు. ఇప్పుడు చంద్రం అంటే కూతురు ఇష్టపడుతోందని తెలిసి కుక్కుటేశ్వరరావును కలిసి ప్రతిపాదన చేశాడు. చంద్రం సంధ్యను చూసున్నాడు. ఆమె అందగత్తె కాదు, కానీ చదువుకున్నది నెమ్మదైనదిను. తండ్రి నీడలో ఉండిపోయిన అతనికి ఆ పిల్లను చేసుకోవాలన్న ఆలోచన అంతవరకు తట్టలేదు. ఇప్పుడు జలజ మామగారు వచ్చి అడిగితే తండ్రి వంక ఆశగా చూశాడు, ఒప్పుకుంటే బాగుండునని. వియ్యంకుడి ప్రతిపాదన గురించి క్విక్గా ఆలోచించాడు కుక్కుడేశ్వరరావు. మదిలోనే ఏవేవో లెక్కలు వేశాడు. పరమేశ్వరరావు కాలేజీ లెక్చరర్గా వెనకేసింది ఏమీ లేదు. తాను కోరిన కట్నం ఇచ్చుకోలేడు. తన ఎక్స్పెక్టేషన్స్కి అతను తోగలేడు. పైగా కూతురికి తాను పైసా కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు అతన్ని కొడుక్కి కట్నం అడగటం బాగుండదు. అందుకే ఈ ఆలోచన నాకు అమ్మాయి పెళ్లిలోనే వచ్చింది బావగారు. కుండ మార్పిడి అవుతుందని ఊరుకున్నాను. మన కుటుంబాల్లో కుండ మార్పిడి పెళ్ళిళ్ళు జరగవు కదా. అమ్మాయికి మంచి సంబంధం చూసి చేద్దాం అంటూ లౌక్యంగా నో చెప్పేశాడు. వియ్యంకుడు నిరాశ చెందితే చంద్రం హతాశుడయ్యాడు. తండ్రి ఎదుట కిక్కురుమనే ధైర్యం లేదు అతనికి. ఆ తర్వాత 3 నెలలకే సంధ్య పెళ్ళైపోయింది. మరో 6 నెలలకు చంద్రానికి కూడా సంబంధం కుదిరింది. ఎంతో క్లోజ్ స్క్రీనింగ్ తర్వాత కుదిరిన సంబంధం కావడంతో పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది సంధ్యకు. పెళ్ళికి తాను వచ్చింది. పెళ్లి కూతురు గౌరీ పల్లెటూరి పిల్ల. చామంచాయకు తక్కువగా, కొంచెం బొద్దుగా ఉంటుంది. చిన్న మెల్ల కూడా ఉంది. పెద్దగా చదువుకోలేదు. గౌరీని చూసి విస్తుపోయింది సంధ్య. అమ్మాయిలెవరూ మీ అన్నయ్యకు ఓ పట్టాన నచ్చటం లేదని, అందుకే చాలా సంబంధాలు చూడవలసి వచ్చిందని ఆలకించాను. ఈ మెల్లకన్ను నల్లపిల్ల ఎలా నచ్చింది వదినా అని అడిగింది జలజను రహస్యంగా. జలజ పెద్దగా నవ్వి, నచ్చనిది అన్నయ్యకి కాదు, మా నాన్నకు. నాన్నకు నచ్చవలసింది కన్య కాదు, కట్నం అంది. గౌరీ తెచ్చే లక్షల కట్నం ముందు ఆ పిల్ల మెల్లకన్ను మా నాన్నకు ఆనలేదు మరి. సంధ్య తెల్లబోయి, ఆ అమ్మాయికి వంకలు పెట్టడం నా ఉద్దేశం కాదు కానీ మీ అన్నయ్య ఎలా ఒప్పుకున్నారా అని ఆశ్చర్యంగా ఉంది అంది. మా అన్నయ్య గంగిగోవే కాదు, గంగిరెద్దు కూడాను. అమ్మా నాన్నలు కూచి వారు గీసిన గీత దాటడు నవ్వింది జలజ. నిజానికి నిన్ను చేసుకోవాలని ఉవ్విళ్ళూరాడు అన్నయ్య. మామయ్య గారు తాను కోరిన కట్నం ఇచ్చుకోలేరని కుండ మార్పిడి వంకతో కొట్టిపారేశాడు మా నాన్న. 2 ఏళ్ల తర్వాత ఎందుకో పక్క ఊరికి వచ్చిన సంధ్య వదిన పుట్టింటికి వెళ్ళింది. ఆమె తల్లిదండ్రులను చూసొద్దామని. గేటు తీసుకుని లోపలికి ప్రవేశించిన సంధ్యకు ఇంటి చుట్టూ నందనవనంలా ఉన్న తోట కనువిందు చేసింది. పూల మొక్కలు, ఫలవృక్షాలతో, కూరగాయల మడులతో, పాదులతో నిండుగా కళకళలాడుతోంది. ఇప్పుడు పంచకట్టు బనియంతో తలకు తువాలు చుట్టుకుని పాదులకు బోదులు దవ్వుతున్న వ్యక్తిని చూసి తోటమాలిని పెట్టుకున్నారన్నమాట అనుకుంది. గుమ్మంలోనే ఎదురొచ్చిన గౌరీ వంక పరిశీలనగా చూసింది సంధ్య. గౌరీ ఇప్పుడు కొంత రంగు రావడమే కాక కాస్త ఒళ్ళు కూడా తగ్గింది. ప్రశ్నార్థకంగా చూస్తున్న గౌరికి స్వపరిచయం చేసుకుంది. సారీ, అప్పుడు పెళ్లిలో చూడటమే మిమ్మల్ని. ఆ తర్వాత మనం మళ్ళీ కలుసుకోలేదు కదా, రండి అంటూ లోపలికి ఆహ్వానించింది గౌరీ చిరునవ్వుతో. బాగున్నావా అమ్మా అన్న పిలుపు వినిపించి అటువైపు చూసింది సంధ్య. హాల్లో మాపింగ్ చేస్తున్న వృద్ధురాలు పలకరింపుగా నవ్వింది. ఆమె వంక పరీక్షగా చూసిన సంధ్య విస్తుపోయింది. మీరు? నేనేనమ్మా, చంద్రం తల్లిని అని ఆవిడ జవాబివ్వడంతో చటుక్కున దగ్గరకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని అత్తయ్య గారు అంది. చూసావా అమ్మా నా కోడలు పెట్టే ఆరళ్ళు? ఇది ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నన్ను పని మనిషి కంటే హీనంగా చేసేసింది అంటూ
మదిలోని ఆవేదనంతా వెళ్ళగక్కుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. సంధ్య తెల్లబోయి చూసింది. అత్తాకోడళ్ళ నడుమ సఖ్యత లోపించిందని అర్థమైపోయింది. వెలసిపోయిన చీర జాకెట్టు, రేగిన జుట్టు, శుష్కించిన దేహం, పీక్కుపోయిన ముఖమును. మనిషి నల్లబడింది. అంతకు మునుపు దర్జాగా దర్పంగా ఉండే ఆవిడకు ఈనాడు తాను చూస్తున్న మనిషికి పోలిక లేదు. ఆవిడ పట్ల జాలి కలిగింది. కానీ అది సున్నితమైన విషయము, మరొకరి కుటుంబ వ్యవహారము గనుక మాట మార్చుతూ, మామయ్య గారు ఇంట్లో లేరా అత్తయ్య గారు అని అడిగింది. బయట తోటలో కనిపించలేదా అమ్మా? మామగారైనా చూడకుండా కూలోడి కంటే హీనంగా బండ చాకరీ చేయిస్తోంది ఆయన చేత ఈ మహాతల్లి అంటూ అక్కసు కొద్దీ మెటికలు విరిచింది ఆవిడ. నివ్వెరపోయింది సంధ్య. తోటలో కనిపించిన మనిషి మావయ్య గారా? ఆ వేషం చూసి తోటమాలనుకుని పలకరించలేదు అనుకుంది మదిలో. పైకి చిరునవ్వుతో, తోట పని ఒంటికి మంచిదేగా అత్తయ్య గారు, డైలీ గార్డెనింగ్ చేసేవారి ఆరోగ్యానికి ఢోకా ఉండదు తెలుసా అంది. మూతి తిప్పుకుంది ఆవిడ. తోట పని ఒక్కటే కాదమ్మా, పనివాళ్ళ బయట పనులు కూడా చేయిస్తోంది ఆయన చేత అంది. అయినా మన బంగారం మంచిదైతే కంసాలననే అవసరం ఏముందన్నట్టు నా కొడుకు చవటై పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగబట్టేగా మాకు ఈ పాటలు. అంతలో కుక్కుటేశ్వరరావు అక్కడికి వచ్చాడు. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మన అమ్మాయి ఆడబడుచు సంధ్య, మనల్ని చూడాలని వచ్చింది అని భార్య అనడంతో, అలాగా, బాగున్నావా అమ్మా అంటూ సంధ్యను పలకరించాడు అతను ఆప్యాయంగా. బాగున్నారా మామయ్య గారు అంటూ పరామర్శించింది సంధ్య. ఏం బాగులే తల్లి, కోడలని కోరి తెచ్చుకుంటే మా పాలిట కొరివై కూర్చుంది. ఆ రోజు మీ నాన్నగారు అడిగినప్పుడే నిన్ను చంద్రానికి చేసుకుని ఉంటే మాకు ఈ పాటలు తప్పేవేమో అన్నాడు కోడలి వంక నిరసనగా చూసి. తప్పు మామయ్య గారు, పెద్దవారు, మీరు అలా మాట్లాడకూడదు అంది సంధ్య వారిస్తూ. గౌరీ ఆ ఇంటి కోడలయ్యాక మొదటిసారిగా వారిని చూడటానికి వచ్చింది సంధ్య. ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది ఆమెకు. ఆమె అవస్థను గ్రహించిన దానిలా, రెండక్కయ్య పైకి వెళదాం అంటూ చనువుగా సంధ్య చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకుపోయింది గౌరీ. రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటుండగా, సారీ అక్క, అత్తయ్య మామయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు అంది నొచ్చుకుంటున్నట్టు. అనీజీగా మందహాసం చేసింది సంధ్య. ఎంత మంచివాళ్ళైనా అత్తా కోడళ్ళ మధ్య ఆ డిస్టెన్స్ అలాగే ఉండడం సహజం. అందుకు కారణం జనరేషన్ గ్యాప్ తప్ప మరేం కాదు నవ్వింది గౌరీ. లేదండి, అత్తయ్య మీతో చెప్పిందంతా నిజమే, కావాలనే నేను వాళ్ళకి విధించిన శిక్ష అది అంది. తెల్లబోయి చూసింది సంధ్య. అవునండి, మా అమ్మా నాన్న మంచి కట్టుబాట్లతో పెంచారు నన్ను. అత్తవారింటికి పంపించేటప్పుడు వాళ్ళు నాతో ఏం చెప్పారో తెలుసా? ఇక మీదట నా తల్లిదండ్రులు వీళ్ళేనని. కానీ నా పెళ్ళికి మా వాళ్లను వీళ్ళు పెట్టిన హింస నేను ఎలా మర్చిపోగలనక్క? గౌరీ గొంతులో జీర. ఏం జరిగింది? విస్మయంతో అడిగింది సంధ్య. 10 లక్షల కట్నం అడిగితే ఇవ్వడానికి ఒప్పుకున్నారు మా వాళ్ళు. తీరా అందరికీ శుభలేఖలు పనిచేశాక పెళ్ళి వారం రోజులుందనగా, అమ్మాయికి మెల్లుంది, ఇంకో 5 లక్షలు ఇస్తే సరిపెట్టుకుంటాం, లేకుంటే పెళ్లి జరగదు అంటూ పట్టుబట్టారు మామగారు. అది తన తలకు మించిన భారమని నాన్న ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. అమ్మాయిని ముందుగా చూసుకునే సంబంధం ఖాయం చేసుకున్నారు కదా అంటే, ఆ విషయం మీరు చెప్పలేదు, మేము చూడలేదు అంటూ మొండికేశారు. పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే. గత్యంతరం లేక ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అదనపు కట్నం ఇచ్చారు నాన్న. పెళ్ళయ్యాక కూడా అది ఇది అంటూ నానా వస్తువులు పెట్టారు మా వాళ్ళను. గౌరీ వదనం అరుణిమ దాల్చింది. ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఆలకించింది సంధ్య. అక్క, నా వల్లే కదా మా వాళ్లకు అన్ని బాధలు అనుకుని నేను 7 రాత్రులు లేవు. ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని చింతించని క్షణాలు లేవు. ఈ కట్నాల దుర్వ్యవస్థను దూషించని రోజు లేదు. ఈ ఇంటి పేరును భావితరానికి కొనసాగించే సంతానాన్ని కని పెంచడానికి ఈ కుటుంబంలోకి వచ్చాను నేను.
ఈ ఇంటి వంశాభివృద్ధికి తోడ్పడటంలో పావుగా వచ్చాను. కని పెంచి విద్యాబుద్ధులు గరిపిన వారిని, తోడబుట్టిన వారిని అందరినీ వదిలి ఈ కుటుంబం యొక్క కష్టసుఖాలను పంచుకోవడానికి వచ్చాను. కానీ వీళ్ళేం చేశారు? కట్నాలని, కానుకలని నన్ను, నా వాళ్లను వేధించారు. రేపు వీరికి జవసత్వాలు ఉడిగాక కంటి పాపలా చూసుకోవాల్సిన నన్ను కంటిలో నలుసులా, పరాయిదానిలా చూశారు. ఆడపిల్లను ఇచ్చుకున్న పాపానికి మా వాళ్లకు నరకం చూపించారు. ఆవేశంగా చెప్పుకుపోయిందామె. అదే అక్క నాలో ఈ తిరుగుబాటుకు కారణం. 15 లక్షలు పోసి భర్తను కొనుక్కున్నాను నేను. ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని కొనుక్కున్నాను. కనుక ఈ ఇంటిపైన అధికారం నాది. వీళ్ళంతా నా చెప్పు చేతల్లో ఉండాలి అనిపించింది. కక్ష తీర్చుకుంటున్నాను. జాలిగా చూసింది సంధ్య. కానీ అది తప్పు కదమ్మా, ఈ అడ్వాన్స్డ్ ఏజ్లో వారిని కష్టపెట్టడం అంది. తప్పని నాకు తెలుసక్క. మా అమ్మా నాన్న కూడా తిట్టారు నన్ను. చంద్రం రావడం చూసి లేచి నిల్చుంది సంధ్య. కూర్చోండి ప్లీజ్ అంటూ లోపలికి వచ్చాడు అతను. కుశల ప్రశ్నల అనంతరం గౌరీ కళ్యాణం కాస్త డౌరీ కళ్యాణం అయిందన్నది మా గౌరీ ఫిర్యాదు. కన్యకు కాక కట్నానికి తాళి కట్టే పెళ్ళికొడుకులకు, కట్నం కోసం జలగల్లా పీడించే పెద్ద మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలన్నది తన ధ్యేయం. అత్తమామల్ని హెరాస్ చేయడంతో తన ఉద్యమం ఆరంభించింది అన్నాడు నవ్వుతూ. మీకంతా వేళాకోళమే. అసలు మీకు ఫుడ్డు బెడ్డు రెండూ గడ్డు చేసేస్తే తెలిసొచ్చేది అంది గౌరీ కోపంగా. అమ్మో, ఆ పని మాత్రం చేయకు అన్నాడు భయం నటిస్తూ. సంధ్య నవ్వేసి, లోకం తీరే అలా ఉన్నప్పుడు మామయ్య గారిని తప్పుపట్టి ఏం లాభం గౌరీ? పాపం వయసు మళ్ళిన వాళ్ళను మరీ కష్టపెట్టడం మంచిది కాదేమో. అక్క అంటూ ఆప్యాయంగా పిలిచావు కాబట్టి నాకు తోచింది చెబుతున్నాను, అపార్థం చేసుకోకు అంది. అందుకు చంద్రం కూడా నవ్వేసి, మీకో విషయం తెలుసా? చెడు చేస్తున్నాననుకుంటూ గౌరీ వాళ్ళకు మంచే చేస్తోంది. అమ్మకు నాన్నకు డయాబెటీస్ ఉంది. డాక్టరు వాళ్ళను ఎక్సర్సైజులు చేయమన్నాడు. అది వాళ్ళ వల్ల కాదు. వాకింగ్ కూడా అలవాట్లేదు. ఇంటి పనైనా చేస్తే మనసుకు శరీరానికి కొంతవరకైనా వ్యాయామం లభిస్తుందనిపించింది. నిజానికి తోట పని మొదలుపెట్టాక నాన్నగారి ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. అందుకే గౌరీ ఉద్యమానికి నేను సైలెంట్ స్పెక్టేటర్నయ్యాను అన్నాడు. సంధ్య నవ్వింది. గౌరీ కూడా ఆమెతో శృతి కలుపుతూ, మా అత్తమామలకు పట్టిన గతి ఇతరులకు గుణపాఠం కావాలన్నది ఓ కారణమైతే వీళ్లలో పశ్చాత్తాపం తీసుకురావడం నా లక్ష్యం. అక్క, ఆ మధ్య ఒకసారి మామయ్య గారు అన్నారు, మా వాళ్ళ దగ్గర తీసుకున్న అదనపు కట్నం తిరిగి ఇచ్చేస్తానని. ఆ మాటే నేను నాన్నతో అంటే, ఆడపిల్లకు అరణంగా ఇచ్చింది తిరిగి తీసుకుంటామా? తప్పమ్మా అంటూ అత్తమామలకు మనస్తాపం కలిగిస్తున్నందుకు తల వాచేలా చీవాట్లు పెట్టారు నాకు. అత్తయ్యని మామయ్యని నెత్తిమీద పెట్టుకునే రోజులు త్వరలోనే ఉన్నాయిలేండి అంది. పల్లెటూరి పిల్లైనా, పెద్దగా చదువుకోకపోయినా కట్నదాహార్తులపైన కత్తిగట్టిన ఆమె తెగువకు, మనోపరిపక్వతకు ఆరాధనగా, మురిపంగా గౌరివంక చూస్తూ ఉండిపోయింది సంధ్య. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన తిరుమల శ్రీ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. కొత్త వాళ్ళు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.